ధ్యానం అంటే ఏంటి? ఒక చిన్నపిల్లాడు ధ్యానం అంటే ఏంటి తన అనుమానాన్ని తల్లిదండ్రుల దగ్గర అడిగాడు. వారికి తెలిసిన అన్ని విధాల వివరించినా ఆ పిల్లాడికి అర్థం కాలేదు. వారు ఆ అబ్బాయిని రమణ మహర్షి దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆ అబ్బాయి రమణ మహర్షిని చూసి, అయ్యా, ధ్యానం అంటే ఏంటి అని అడిగాడు. ఆయన నవ్వుతూ ఆ పిల్లాడి ముందు అరిటాకు పరిచి అందులో ఒక దోశ వేశారు. నేను అని ఎప్పుడు అంటానో అప్పుడు తినడానికి మొదలు పెట్టాలి. రెండవసారి అని అన్నప్పుడు నీ ఆకులో ఏమీ ఉండకూడదు అన్నారు. ఆ పిల్లాడు మహర్షి ఎప్పుడు అని అంటారా అని వేచి చూశాడు. కాసేపు తర్వాత రమణ మహర్షి అని అన్నారు. ఆ పిల్లాడు తినడం మొదలుపెట్టాడు. ఎక్కడ వెంటనే అని మళ్ళీ అనేస్తారేమో అని త్వరగా తినడం మొదలుపెట్టాడు. దోశ అయిపోతున్నది, కానీ మహర్షి అనలేదు. ఆ పిల్లాడు మహర్షిని దోశను మార్చి చూస్తున్నాడు. చివరగా అని అనగానే ఆకులోని చివరి ముక్కను ఆ పిల్లాడు తినేశాడు. ఇప్పుడు మహర్షి పిలిచి, నేను మొదటిసారి అన్నప్పటి నుండి రెండవసారి అనే వరకు నువ్వు ఉన్నావే, అదే ధ్యానం అంటే అని వివరించారు. ఏకాగ్రత అది ఎక్కడ వినిపించకుండా పోతుందో అని ధ్యాస మొత్తం ఆ శబ్దం పైన ఉంచడం. ఆ ఏకాగ్రత నీ ప్రతి పనిలోనూ ఉంటే నీలో లోపం ఉండదు అని వివరించారు రమణ మహర్షి గారు. మొదటి జననం అయితే రెండవ మరణం, వాటి మధ్యలో ఉన్నదే జీవితం అన్నారు ఆయన. ఎన్నో అనుమానాలకు ఒక్క చర్యతో అర్థమయ్యేలా వివరించారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.